చలో న్యూజిలాండ్ షిప్ అయితే న్యూజిలాండ్ అయితే వెళ్తుంది అండర్ 15 knots స్పీడ్లోని. హలో టు ఆల్, వెల్కమ్ టు షిప్స్ ఎలా ప్రవీణ్ ఛానల్. షిప్లో డ్యూటీ జాయిన్ అవ్వగానే మనకైతే అర్జెంట్ పని అయితే పడింది. క్యాప్టెన్ అయినా ఆర్ ఎవరైనా అర్జెంట్ పని అయితే కంపల్సరీ కంప్లీట్ చేయాలి. ఏ టైం అయినా సరే ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి షిప్లోనే. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటిని మోరింగ్ రోలర్స్ అంటారు. అవైతే జామ్ అవ్వడం వల్ల నేనైతే మెయింటెనెన్స్ చేయాల్సి వచ్చింది. ఆ రోలర్స్ మధ్యలోంచి షిప్ ఒక మోరింగ్ రోప్ పాస్ అయ్యి పోర్ట్లోకి అయితే పంపిస్తారు. రోప్ ఒక ఫ్రిక్షన్ వల్ల ఆ రోలర్ అయితే మూవ్ అవుతుంది. మూవ్ అవ్వకపోతే రోప్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంత పని అయిన తర్వాత మనకు ఓవరాల్ ఎలాగైపోయిందో ఫుల్ ఆఫ్ టెస్ట్తోని. లైఫ్ ఆఫ్ సైలర్ ఇట్ నాట్ ఈజీ. అసలు ఏ టైంకి ఏ సిచ్యువేషన్స్ వస్తాయి అసలు చెప్పలేము. అలాగని ప్రతి జాబు ఈజీ ఏమీ కాదు, కానీ సీ లైఫ్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది ప్రతి సిచ్యువేషన్స్ కూడా. సీ యూ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియో. బాయ్ బాయ్.